మీకు సృష్టిలో ఒక నియమం ఉంది. ఉమ్, ఈ సృష్టిలో మనిషికి కైవల్యాన్ని ఇచ్చే నామం ఏంటి అనేది ప్రశ్న. ఉమ్, శివుడా, హరియా, వేల నామాలు ఉన్నాయి మనకి. కైవల్యాన్ని ఇచ్చే నామం ఒక్కటే. ఉమ్. వేయి నామాలు ఎలా? కైవల్యాన్ని ఇచ్చే నామం ఒక్కటే ఒక్కటే, అది రామనామం. నువ్వు రామనామం పట్టుకోకుండా, రామ శబ్దాన్ని స్మరించకుండా, ఉమ్. రామ శబ్దాన్ని తలవకుండా నీకు కైవల్యం వచ్చే ప్రశ్న లేదు. రామ రామ అంటే శ్రీరామ అనొచ్చు, రామాయణ అనొచ్చు కదా రా, బ్రదర్. కలుషములన్నింటినీ బయటికి పంపిస్తుంది రా అనేది. మా మా క్లోజ్ చేయాలి. కవాటం మా కవాటం లాగా పోయిన పాపాలు ఏవైతే ఉంటాయో మళ్ళీ రావడానికి లేకుండా కవాటాలను మూసివారేసి ఉమ్, అని దాశరథి చెప్తారు. సారీ, ఆయన పేరే రామదాసు గారు చెప్తారు. సో రామ అనేది అదొక మధురం, అదొక అమృతం. దాన్ని మించిన రుచి లేదు. ఉమ్, అలాంటి రామనామ కోటిని ఎనర్జీతో పోల్చడం, ఎనర్జీకి అతీతం అది రామనామం. ఉమ్, అర్థమవుతుంది? ఎనర్జీస్కి అతీతం అది. నామాలలోకెల్లా రామనామం అగ్రగణ్యం అన్నమాట. ఉమ్. అసమాన నామం అది. దాంతో సమానమైన నామమే లేదు సృష్టిలో. ఇప్పుడు ఎందుకంటే 25 రాస్తున్నా. శ్రీరామ అంటే రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామనామ వరాననే. 3 సార్లు అనుకోవయ్యా, 1000 సార్లు అన్నట్టు అంటున్నారు. మల్టిప్లై. ఉమ్. మన ఋషులు మనకు అందించిన ఆస్తి రామనామం. రామనామంలో తడిపేసేయచ్చు జనాలను. అంత ఈ పరమశివుడు సదాశివుడు నేను సదానందముగా జపించు నామం ఎంత రుచిరా అంటు రామదాస్. ఎంత రుచిరా, ఎంత రుచిరా. సదాశివుడు ఎవరు? పరమేశ్వరుడు, ఉమ్, ముల్లోకాలకి లీడరు. అర్థమైందండి? హైయెస్ట్ కాన్షియస్, హైయెస్ట్ ఎనర్జీ. అంత హైయెస్ట్ ఎనర్జీ. ఇక మా గురువు గారు చెప్పేవాడు చిన్నప్పుడు, బుగ్గలు వాచిపోయేలాగా రామనామాన్ని చెప్పిస్తాడు పరమేశ్వరుడు అని అంట. ఉమ్. బుగ్గలు వాచిపోతాయంట, రామ రామ చెప్పు రామ చెప్పు. రామ అని చెప్పి చెప్పి పరమేశ్వరుడికి. ఏమిటి స్వామి నీ బుగ్గలు అలా వాచిపోయినాయంటే, రామ రామ నామం అది. రామనామం మాట్లాడి మాట్లాడి. చేసి చేసి చేసి, రామనామ స్మరణ చేసి 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 అలా బుగ్గలు వాచిపోయేవాడు స్వామి. ఉమ్, రామనామం అనేది అమ్మో, మీరు మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. రోజంతా కష్టపడి రామ అన్నారు అనుకోండి, ఉమ్, మొత్తం ఆ శ్రమ అంతా నామాన్ని బాగా యూజ్ చేయాలి డైలీ లైఫ్ లో. ఓంకారాన్ని, ఉమ్, రామ శబ్దాన్ని, వీటిని యూజ్ చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. చాలా వరకు మంచి ప్రయోజనాలు. రోజు మొత్తం మీద జై శ్రీరామను మీన ఈయన ఉన్నారు కదా, ఎవరు? రంగరాజన్ గారు. ఉమ్. రంగరాజన్ గారు చిలుకూరి బాలాజీ అర్చకులు. ఆహా. ఉమ్, ఆయన మీద ఒక ఉన్మాద మూక ఉమ్, ఒక ఒక జుగుప్సాకరమైనటువంటి ప్రవర్తన చేసింది. ఉమ్. ఆ వారి ఇంటికి వెళ్ళి వారిని అవమానం పరుస్తూ. హైదరాబాద్ లో. అవును. కాదు గురూజీ, చిలుకూలు బాలాజీ అంటే ఆ గుడి చుట్టూ తిరిగితే వీసాలు ఆ వస్తాయని ఆ చెప్పారు. అదే ఆ టెంపుల్ యొక్క ఆ, ప్రధాన అర్చకులు, ఆ, వంశపారంపర్య అర్చకులు, పారంపర్య అర్చకులు. ఉహు, పారంపర్య అర్చకులు దొరకరు మనకి. అవును. సో అటువంటి అర్చక స్వామిని కొంచెం అవమాన చేసినా సరే ఆయన ఏం చెప్పారంటే, వాళ్ళు ఎంతమంది, 30 మంది 20 మంది 25 మంది ఇంటికి వెళ్ళిపోయి చొరబడి ఆయన ఉమ్, కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటుంటే, కూర్చొని చక్కగా ఇట్లా జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్ అనుకుంటూ కూర్చున్నాడు.
ఉమ్, 20 మంది కుక్క వాగినట్టుగా బో 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 అని మూగారే తప్ప ఆయన ఎవరు టచ్ కూడా చేయలేదు. ఉమ్. ఆయన అర్థమైందా? ఆరా ఆరా అంతుంది. అది అది రామనామం. ఉమ్, అంతకుముందు వాదించారు, ఎందుకంటే వీళ్ళు భక్తులు అనుకున్నాడు ఆయన. ఉమ్, భక్తులు అనుకున్నప్పుడు కొంచెం రాంగ్ రూట్ లో వెళ్తున్నారు కదా, సరి చేద్దాం అనుకున్నారు. వాళ్ళు మూర్ఖులు అనేది తర్వాత అర్థమైంది. ఓకే వీళ్ళు మూర్ఖులు, వీళ్ళకి మనం ఎంత చెప్పినా అర్థం కాదని చెప్పి కూర్చొని జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంతే. వాళ్ళందరూ కుక్కల్లాగా మూగి బో 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 అని అరిచారు తప్ప ఆయన కనీసం టచ్ కూడా చేయలేదు అక్కడ నుండి ఆ క్షణం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రామనామ. ఉమ్. ఎనర్జీ లెవెల్. ఎన్నోసార్లు నాకు కూడా సమస్య నా కళ్ళ ముందు ఉంటున్నప్పుడు వచ్చేస్తుంది రామ, వేసి రామ్, 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 రామ్ అనుకుంటుంటాం. ఎన్నో ఛాలెంజెస్ మేము కూడా చూసాం, ఎన్నో ఛాలెంజెస్. అక్కడ మనం దానికి లొంగాల, నమ్ముకున్న ఆధ్యాత్మిక వైపు ఉండాల. రెండు ఉంటాయి. ఉమ్, దానికి లొంగాము అంటే మనం ఓడిపోయినట్టు. కష్టమైన నష్టమైన ప్రాణం పోతున్నా సరే నమ్ముకున్న ఆధ్యాత్మిక వైపే నిలబడడం అనేది సాధన. అందుకని ఏం చేస్తాం, దానికి లొంగకుండా అయ్యింది పోనీ ఏదైతే అది అవుతుంది అంతే. కానీ జై శ్రీ రామ్, ఉమ్, రామ్, రామ్, రామ్ అనుకుంటూ కూర్చుంటాం అని. కానీ తర్వాత స్వామి మనల్ని పట్టుకుంటారు. ఉమ్. అది ఇక్కడ నుండి ఇంకో స్థాయికి తీసుకొస్తా. విసిరేసినట్లు వేస్తాడు. అంతే. అది ఒక పరీక్ష అన్నమాట. గుర్తు అంతేగాని రావాలి. అది అవమానం కాదు, సృష్టిలో అతనికి అవమానం కాదు, అది స్వామి పరీక్ష. నన్ను ఎంత పట్టుకున్నాడని. నువ్వు నన్ను ఎంత పట్టుకున్నావు అనేది ఒక పరీక్ష అనమాట, ఎగ్జామ్ అనమాట. ఈ బచ్చగాళ్ళు లుచ్చగాళ్ళు ఏం చేస్తారు, రామభక్తుడు రామదాసు కూడా ఒక పరీక్ష. పరీక్ష కదా. నన్ను పట్టుకున్నాడా లేదా, నన్ను పట్టుకున్నావు దా, నిన్ను ఎక్కడ తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్తుందా, శాశ్వత ముక్తిని ఇస్తుందా. భక్తులకే కదా పరీక్షలు. మరి అందులో ఒక ఆనందం ఆయనకు ఉంటుంది, ఇందులో ఒక రకమైన ముక్తి భక్తులకు ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు రామనామం మీద నిలబడగలగడం అనేది అదొక మజా. ఉమ్. మామూలు సమయాల్లో ఎవడైనా మీరు నిలబడతాడు, రామ 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 మామూలు సమయంలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటాడు. మృత్యువు నీ ముందున్నప్పుడు, సమస్య గుర్తు నీ రావాలి. ముందున్నప్పుడు, విషయం నిన్ను అవమానిస్తున్నప్పుడు, అప్పుడు రామనామం మీద ఉంటావు చూసావా, అది అసలైన సిసలైన భక్తి. అది అసలైన రాముని పట్టు. అర్థమైందా? అలాంటి భక్తులు, అలాంటి భాగవతోత్తములు నేటికి ఉన్నారా అని చూపించడానికే అది సంఘటన. ఉమ్, ఇది ఉమ్, జరిగినటువంటి అంశం. అది హిందూ ధర్మానికి కొంచెం ఒక ఉమ్, మచ్చ. కానీ ఇలాంటివి హిందూ హిందువులుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకొని ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఎవరెవరి పరిధుల్లో వాళ్ళు వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని, మళ్ళీ ఇలాంటి హేయమైన హీనమైనటువంటి అంశాలు నీచమైన. ఆ జరగకుండా ఉండడానికి ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఒక్కళ్ళు బాధ్యత తీసుకోవడం కాదు, ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు వారి వారి పరిధుల్లో ఈ సమస్యకి పరిష్కారాన్ని, ఇటువంటి సమస్యలు మళ్ళీ తలెత్తకుండా ఉండడానికి ఏ విధమైనటువంటి కార్యాచరణ చేయాలో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. హిందూ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ప్రధానంగా వాళ్ళు ఆలోచించి విచారణ చేసి ఒక కార్యాచరణని వాళ్ళు కనుక ఫాలో అయితే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరిగేటటువంటి అవకాశం ఉండదు.